మెయిన్లీ ఎక్కువ మటుకైతే లైమ్ స్టోన్ ఉంటుంది. లైమ్ స్టోన్ ఎక్కువ ప్లేసెస్లో లైమ్ స్టోన్ దగ్గర యూ విల్ సీ దీస్ టైప్ ఆఫ్ ల్యాండ్ ఫార్మ్స్. వెల్ డెవలప్డ్ జాయింట్స్ ఇంకా క్రాక్స్ ఉండాలి. ఈ వెల్ డెవలప్డ్ జాయింట్స్ ఇంకా క్రాక్స్ ఎందుకు ఉండాలి అంటే ఇవి మనకి వాటర్ కిందికి వెళ్ళడానికి హెల్ప్ అవుతుంది అనమాట. బికాస్ ఆఫ్ దిస్ రెయిన్ వాటర్, ఈ వాటర్ కార్బన్ డైఆక్సైడ్తో రియాక్ట్ అయ్యి మనకు కార్బోనిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది. ఈ వీక్ కార్బోనిక్ యాసిడ్ మనకి కాల్షియం కార్బోనేట్ ఆఫ్ లైమ్ స్టోన్తో రియాక్ట్ అయ్యి సాల్యుబుల్ మెటీరియల్ని ఫామ్ చేస్తుంది అనమాట. ఒక సాల్యుబుల్ కెమికల్ని ఫామ్ చేస్తుంది. ఆ సాల్యుబుల్ వల్ల ఈ లైమ్ స్టోన్ అనేది వాటర్లో సాల్యుబుల్ అవుతూ మనకి ఈ ఎరోజన్స్ అనేవి ఫామ్ అవుతాయి. క్లియర్? వెల్ డెవలప్డ్ జాయింట్స్ ఏం చేస్తుంది? పర్కులేషన్ చేస్తుంది, పర్కులేషన్ ఆఫ్ వాటర్. నెక్స్ట్, మోస్ట్లీ హై ప్యూరిటీ ఆఫ్ లైమ్ స్టోన్లో మ్యాగ్నీషియం మిక్స్ అయినప్పుడు వి విల్ కాల్ ఇట్ అస్ డోలమైట్ అనమాట. గుడ్ సబ్ సర్ఫేస్ డ్రైనేజ్ మంచిగా సబ్ సర్ఫేస్ డ్రైనేజ్ ఉంటేనే అది కంటిన్యూస్గా సొల్యూషన్కి దారి తీసి యూ విల్ సీ ల్యాండ్ ఫామ్ డెవలప్మెంట్. నెక్స్ట్, సఫిషియంట్ రెయిన్ఫాల్. దిస్ యూ హ్యావ్ టు రిమెంబర్. సఫిషియంట్ రెయిన్ఫాల్ ఉండాలని అడిగారు. మోడరేట్ టు హై రెయిన్ఫాల్ ఉన్న ప్లేసెస్లో యూ విల్ సీ కాస్ట్ డెవలప్మెంట్. హై టెంపరేచర్ కాదు, హై రెయిన్ఫాల్ అంటారు వాళ్ళు. సఫిషియంట్ రెయిన్ఫాల్. క్లియర్? మళ్ళీ వెజిటేషన్ కవర్ కూడా మంచిగా ఉండాలి. ఎందుకంటే బికాస్ ఆఫ్ వెజిటేషన్ కవర్ ఏంటంటే ఇట్ విల్ రిలీజ్ O2, ఇట్ విల్ అబ్జర్వ్ CO2. ఆ CO2 రూట్స్లో నుండి మనకి ఇక్కడ పర్కులేట్ అయ్యి ఆ వాటర్తోని రియాక్ట్ అయినప్పుడు యూ విల్ సీ ల్యాండ్ ఫామ్ డెవలప్మెంట్.